ఏదైతే దేవుడు విశ్వాసం అని పిలుస్తాడో, ముద్ర వేస్తాడో, ఆ విశ్వాసమును ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం తిరిగి మనం పొందుకుంటాం. అది నిజమైన విశ్వాసం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, చాలా సందర్భంలో మనమే కానీ లేదా చాలామంది ఏమనుకుంటారంటే, నేను నమ్మాను కానండి దేవుడు చేయలేదండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మనం కూడా బహుశా అనుకుని ఉంటాం, చాలామంది చెప్పడం కూడా మనం వింటాం. కానీ బైబిల్ ఎక్కడో కూడా మీరు నమ్మండి, ఆ తర్వాత దేవుని చిత్తం అయితే దేవుడు జరిగిస్తాడు, లేకపోతే దేవుని చిత్తం కాదనుకోండి అని బైబిల్ ఎక్కడో కూడా మనం చూడం. విశ్వాసం విషయానికి వచ్చేసరికి విశ్వాసం అనేటువంటిది ఎంత బలమైనటువంటి ఒక కార్యంలాగా దేవుడు చూస్తున్నాడంటే, నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడో కూడా దేవుడు మీకు సాధ్యమైనంత వరకు మీరు నమ్మండి, ఆ తర్వాత దేవుడి చేతిలో పెట్టండి, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదని దేవుడు చెప్పట్లేదు. మనం నమ్మినప్పుడు కొన్నిసార్లు అనుకుంది జరగకపోవచ్చు. నువ్వు అనుకుంది జరగలేదు కాబట్టి విశ్వాసం వేస్ట్ అయిపోయిందని కాదు. కొన్నిసార్లు ఒక కార్యం నిమిత్తం మనం నమ్ముతాం, ఆశిస్తాం, అది జరుగుతుందేమో అనుకుంటాం. కానీ కొన్నిసార్లు జరగనప్పుడు ఇక జరగలేదు అని నమ్మకాన్ని విడిచిపెట్టడం, ఇంకొన్ని విశ్వాసంలో కొనసాగి ఇంకా దేవుడు చేయబోయేటువంటి మరొక కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. విశ్వాసం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏంటంటే ఎదురు చూడడం మానదు. విశ్వాసం అంటే ఎప్పుడూ కూడా కష్టాలు వచ్చాయని చెప్పేసి ఆగిపోదు, కష్టాలు వచ్చని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోదు. విశ్వాసం అంటే అంత బలమైనటువంటిది. అందుకని చూడండి, మనము కూడా విశ్వాసమునకు అందుకని అంత ప్రాముఖ్యత ఇవ్వడం చాలా చాలా అవసరం.